ఈయనే బిట్టు బహానీ బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానీ బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. హలో మిలి, అది నువ్వు రేపు రోజంతా ఏం చేయబోతున్నావు? రేపా? రేపు అంటే స్పెషల్ ఏం లేదు. సండే సార్ బోరింగ్. మిలి, ఐ థింక్ నువ్వు సండే రోజు ఏదైనా ఎంటర్టైనింగ్ గా చేస్తే బాగుంటుంది. ఎలా అంటే ఎవరైనా ఫ్రెండ్ తో కలిసి షాపింగ్, టాకింగ్, వాకింగ్, ఏదైనా, లేకపోతే ఆల్ ఆఫ్ ఇట్. ఈజ్ రైట్. కానీ వీటన్నింటి కోసం నీకు ఒక మంచి కంపెనీ కూడా అవసరం అవుతుంది కదా. అయితే నేను చాలా ఫ్రీగా ఉన్నాను. ఐడియా అయితే చాలా బాగుంది. పైగా మీరిద్దరు ఫ్రీగా కూడా ఉన్నారుగా. సరే, మీరిద్దరు రేపు ఉదయం 5 నెంబర్ బంగ్లా దగ్గర కలవండి. ఓకే, బాయ్. బంగ్లా నెంబర్ 5. ఐ విల్ గో. నో, ఐ విల్. గోపు మాధవ్. ఈష్, చాలా బాగుంది బాయ్స్. మీరు రెడీ కూడా అయిపోయారా? పదండి వెళ్దాం. త్వరగా కార్లో కూర్చోండి. పదండి. ఎక్కడికి సార్? ఈష్, మర్చిపోయారా? ఈ సండే అంతా మనం కొండ మీదకి వెళ్ళి స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నాం కదా. సార్, స్ట్రాబెర్రీ పికింగ్ కోసం నేను పక్కా మీతో పాటు వస్తాను సార్. ఐ ప్రామిస్. సార్, నేను సండే, మండే, ట్యూస్డే ఏ రోజైనా స్ట్రాబెర్రీ పిక్ చేయడానికి మీతో పాటు వస్తాను. ఇరుక్కుపోయాను. గుర్తుందిలేండి సార్. కానీ ఏం చేయను సార్, నేను ఒట్టు పెట్టుకున్నాను సార్. నేను ఫస్ట్ వచ్చేంత వరకు ఒక్క అడుగు కూడా నేను హాస్టల్ బయట పెట్టకూడదు అని రోజంతా లైబ్రరీలో కూర్చొని చదువుదాం అనుకుంటున్నాను. ఐ విల్ స్టడీ. సార్, నేను కూడా సేమ్ టు సేమ్ ఒట్టు వేసుకున్నాను. ఇన్ఫాక్ట్ ఈ ఒట్టు ఒరిజినల్ గా అయితే నాదే సార్. బాగుంది. నాకు ఎంత బుద్ధిమంతులైన స్టూడెంట్స్ దొరికారు. శభాష్. వెళ్ళండి చదువుకోండి. పద పప్పి, మనం వెళదాం. బాయ్. బంగ్లా నెంబర్ 5. మిస్టర్ అండ్ మిస్సెస్ కట్టే. మిలి అంత స్వీట్ గా ఉంటది, కానీ సర్నేమేమో ఇలా ఉందేంటి? సర్లే, ఎలా ఉంటే నాకేంటి. ఇక్కడికి ముందుగా నేను వచ్చాను, కానీ నేను ముందు బెల్ కొట్టాను. మిలి నన్ను పిలిచింది, నిన్ను పిలవలేదు. మిలి నన్ను పిలిచింది, నిన్ను కాదు. ఎప్పుడు చూడు ఇద్దరి మధ్య మంటలు రేగుతూనే ఉంటాయి. ఇక వాటిని ఆర్పడానికి డోర్ బెల్ ని ఫైర్ ఇంజిన్ గంటను వాయిస్తున్నారా? సారీ మిలి. సరే, ఇక లోపలికి రండి. ఇది మా నానమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు. నేను ప్రతి సండే వాళ్ళని కలవడానికి ఇక్కడికే వస్తాను. వావ్ మిలి, వావ్. నాకు నానమ్మ తాతయ్య టైప్ మనుషులంటే చాలా ఇష్టం. చాలా స్వీట్ గా ఉంటారు కదా వాళ్ళు. ఇక నాకైతే తాత, ముత్తాతకి తాత, ముత్తాతకి తాతకి తాత, అందరూ చాలా బాగా నచ్చుతారు. చాలా బాగా. మంచి విషయమే. తాతయ్య ఎలాగో చాలా బోర్ అయిపోతున్నారు. ఐ హోప్ ఆయనకి మీ ఇద్దరి కంపెనీ నచ్చుతుంది. మరి నువ్వు? నేను నా బుజ్జిని ఓకి తీసుకుని వెళ్ళి వచ్చేస్తాను, అంతే. అప్పటి వరకు మీరు తాతయ్యకి కంపెనీ ఇవ్వండి. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అండ్ బోత్ ఆఫ్ యూ జాగ్రత్త. నో ప్రాబ్లం మిలి. ఈ స్టాట్యూ తీసుకొచ్చి ఇక్కడ ఎవరు పెట్టారబ్బా? కోటి మేడమా, అయ్యో ఇది నా ఇల్లు, ఇది సర్కస్ కాదు. ఇంకొకసారి ఇలా పెట్టి వేషాలు కానీ వేసావంటే లాగి పెట్టి ఒక్కడేస్తాను. మాట్లాడగలరు, చూడగలరా?
పైగా ఎక్కువ వాగారంటే 2 చెంప దెబ్బలు కూడా వేయగలను. ఇక వెళ్ళండి, వెళ్ళి నా పళ్ళు వెతికి తీసుకురండి. మీ పళ్ళు చూడటానికి ఎలా ఉంటాయి? మీ దగ్గర ఏమైనా ఫోటో ఉందా? ఏ గోపు, కానీ పళ్ళు నోట్లో ఉంటాయి కదా, బయట ఎలా వెతుకుతాం? ఎప్పుడు పళ్ళు వెతుకుతారా లేకపోతే ఒకటి ఇమ్మంటారా? వెతుకుతాం. గుర్తొచ్చింది. నా పళ్ళు నా ప్యాంట్ జేబులోనే ఉన్నాయి. ఏమో అబ్బాయి, కొంచెం తీసుకొస్తావా? ఏంటి తాతగారు, చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతుకుతారు. ఇదిగోండి, ఇప్పుడే తీసిస్తాను. అయ్యో, నువ్వేం చేస్తున్నావు? నీ ప్యాంట్ కాదు, మరో ప్యాంటు. గో, ఆ రూమ్ లో ఉంటుంది. ఇక వెళ్ళి నా పళ్ళు తీసుకురా, లేకపోతే నీ పళ్ళు విరిచి నీ చేతిలో పెడతాను. నువ్వేంటి పళ్ళు చూపిస్తున్నావు? ఒక్కటి ఇమ్మంటావా? ఇక్కడ చాలా చీకటిగా ఉంది. వెళ్ళి ఇలాంటి అబ్బాయిల్ని ఎందుకు తీసుకొచ్చిందో తెలియడం లేదు. నీకన్నా తన బాంబే చాలా స్మార్ట్ తెలుసా? నువ్వు తెలివైన వాడిలా అనిపిస్తున్నావు. వెళ్ళు బాబు. విన్నావా, నీకన్నా తెలివైన వాళ్ళ ఉన్నాను. తెలివి అయినా మాధవ్ చీకట్లో బొగ్గుని కూడా వెతికేస్తాడు. ఇక ఈ మెరిసే పళ్ళు ఒక లెక్క. ఇదిగో దొరికేసాయి. నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. ఎవరైనా పోలీసుల్ని పిలవండి. అయ్యయ్యో, మేము దొంగలం కాదండి, మిల్లీ ఫ్రెండ్స్. ఏంటి మిల్లి మీలాంటి వాళ్ళతో స్నేహం చేస్తుందా? మమ్మల్ని క్షమించండి, మేము వెళ్తాం. జాగ్రత్త, మీరు మిల్లి రావడానికి ముందే ఇంటి నుండి బయట అడుగు పెట్టకండి. ఒకవేళ పారిపోయారంటే మేము మిల్లితో చెప్తాం మీరు మమ్మల్ని విసిగించారని. అలా చేయకండి, మీరు ఏం చెప్పినా సరే మేము అది చేస్తాం. పక్కా. ఈ మిల్లి ఎప్పుడు వస్తుంది? తను వచ్చేలోపు మనం అలసి పడిపోయేలా ఉన్నాం. ఎక్కడ లేకమండి, లేకపోతే లాగి పెట్టి అక్కడ ఇస్తాను. పదండి, కిచెన్ లోకి వెళ్ళి మా కోసం వాటర్ మిల్లర్ కట్ చేసి తీసుకురండి. ఇదేంటి, ఇవి మాత్రమేనా? వెళ్ళండి, ఇంకా తీసుకురండి. ఇప్పుడు సరిపోతాయి. మీరు ఇవన్నీ తినేస్తారా? లేకపోతే లాగి పెట్టి ఒకటి ఇస్తాను. మేము ఆడుతాము మా ఫేవరెట్ గేమ్, థూ గేమ్. మీరెద్దరు మా స్కోర్ లెక్క పెట్టండి, ఓకే? కానీ అసలు ఈ గేమ్ ని ఎలా ఆడతారు? యాక్షన్. ఫ్లవర్ పాట్. వీళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారు. మిల్లీ వచ్చేసింది. ఓ, ఇది మిల్లీ కాదు, జీనియస్ తో పాటు సిల్లీ. నా ఉద్దేశం ప్రిన్సిపల్ సార్ ఇంకా పప్పి. ఐడియా. సార్, నాకు లోపల ఎవరు లేరనిపిస్తోంది సార్. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ అన్ని అవగొట్టే బాధ్యత నేనే తీసుకోవాల్సి ఉంటుంది సార్. లేదు పప్పి, వాళ్ళు తప్పకుండా ఇంట్లోనే ఉంటారు. కానీ లోపల శబ్దం కూడా ఏమీ రావడం లేదు. నాకు కంగారుగా ఉంది. నేను తలుపులు విరగొడతాను. ఎవరికంత ధైర్యం మా తలుపులు విరవాలని చూస్తున్నారా? సార్, నేను మీ స్టూడెంట్ పట్వర్ధన్ని. ఇటువైపు నుంచి వెళ్తున్నాను, అందుకే మీ ఫేవరెట్ స్ట్రాబెర్రీస్ ఇచ్చి వెళ్దామని అనిపించింది. ఇక్కడ ఉంది స్ట్రాబెర్రీ. ఇక్కడ అయితే మాకు ఎలుగుబంటి మాత్రమే కనిపిస్తోంది. మీ కళ్ళల్లో ప్రాబ్లం ఉందనిపిస్తోంది. బుద్ధి లేనోడా, నా ఇంటికొచ్చి నా కళ్ళనే ఇన్సల్ట్ చేస్తావా? అయితే పాటు మేము నీకు స్కూల్లో నేర్పించింది ఇదేనా? మమ్మల్ని ఒక ఎలుక బంటితో ఇన్సల్ట్ చేయిస్తావా? సారీ సార్. పప్పి, ఏంటి నువ్వు చేసిన పని? వెళ్ళండి, నాకు ఇంకా ఇన్సల్ట్ చేయించుకోవాలని లేదు. ఇక్కడ నుండి వెళ్ళండి.
పప్పీ నీ కారణంగా వాళ్ళు స్ట్రాబెర్రీస్ కూడా తీసుకోలేదు. నేను అదే కోరుకున్నాను. నా ఉద్దేశం మీరు అస్సలు టెన్షన్ పడకండి. నేను స్ట్రాబెర్రీస్ ని కిటికీ నుంచి లోపలికి పంపిస్తాను. నేను ఇప్పుడే వస్తాను సార్. స్ట్రాబెర్రీ తిన్నగా తలుపు నుండి డెలివరీ అవ్వకపోతే అప్పుడు తలుపుని వంకరగా చేసి నా ఉద్దేశం విండో నుంచి డెలివరీ చేయాల్సి వస్తుంది బాబా. ముసలోళ్ళు పిల్లలుగా మారిపోయారు బాబా. అలాగా అయితే ఈ సార్ స్టూడెంట్స్ సార్ కి సార్ అయ్యి నా తల మీద డాన్స్ చేస్తున్నారు బాబా. సార్ 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 మీ సార్ కాదు సార్. మీ సార్ వేషంలో మీ స్టూడెంట్స్ గోపాలిక మాధవ్ ఉన్నారు సార్. మీ స్టూడెంట్స్ మీకు టీచర్ అవుతున్నారు సార్. ఓ నో పప్పీ, బహుశా ఈ రోజు నీకు మెంటల్ చెకప్ చేయించాలనుకుంటా. నీకు అన్ని చోట్ల గోపాల్ మాధవ్ కనిపిస్తున్నారు. సార్ నన్ను నమ్మండి సార్ ప్లీజ్. ఈష్ కార్లో కూర్చో పప్పీ, నో మోర్ ఆర్గ్యుమెంట్. సరే సార్. ఈ రోజు ప్రిన్సిపల్ సార్ ఫైరింగ్ నుంచి మనం తప్పించుకున్నట్టే. కానీ ఈ ఫైరింగ్ నుండి మనల్ని ఎవరు కాపాడతారు? వీళ్ళేంటి ఇంటిని ఇలా తయారు చేశారు? మిలీ వస్తే ఇదంతా మనమే చేసాం అనుకుంటుంది. Oh no! ప్రస్తుతానికి 2 తుఫాన్లు పడుకుని ఉన్నాయి కదా, మనం త్వరగా ఇంటిని క్లీన్ చేసేద్దాం. ఆ తర్వాత మిల్లీ వస్తుంది. ఇక నాతో పాటు వాకింగ్ చేయడానికి వస్తుంది. కలలు కండం పక్కన పెట్టి ముందు పని చేయడం గురించి ఆలోచించు. మిల్లీ నువ్వు ఎక్కడున్నావు? అయ్యో మిల్లీ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అది బాంబ్ తో పాటు టైం ఎలా గడిచిపోయిందో నాకు అస్సలు అర్థం కాలేదు గోపాల్. ముందు మేము పార్క్ కి వెళ్ళాం, తర్వాత మూవీ, తర్వాత లంచ్, తర్వాత స్కేటింగ్, తర్వాత షాపింగ్, తర్వాత పార్లర్. ఈ ఐడియా ఇచ్చినందుకు చాలా థాంక్స్. ఇది నాకు బెస్ట్ సండే. పదండి, ఇప్పుడు నేను బాగా అలసిపోయాను బాయ్స్. మీ ఇద్దరి సండే ఎలా గడిచింది? నెవర్ మైండ్, రేపు స్కూల్లో కలుద్దాం. గుడ్ నైట్, బాయ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.